హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న వీడియోకి కంటిన్యూషన్ అని చెప్పాను కదా, ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను కదా. ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి చిన్న అకేషన్కి వెళ్ళాల్సి ఉంది. అక్కడ కూడా వెళ్తున్నాను. కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఉంటుంది, చూడండి అని చెప్పాను కదా. మరి అక్కడికి వెళ్ళాము. అక్కడ బుజ్జిగాడు చాలా చక్కగా ఆడుకున్నాడు. డింగ్ 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 అని చెప్పేసి థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొని వచ్చాడు. వాళ్ళ మమ్మీతో కూడా బాగా ఆడుకున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాము, ఏం అకేషను, ఎక్కడ థమ్స్అప్ బాటిల్ తెచ్చుకున్నాడు అని ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకేనా? ఇదిగోండి ఎక్కడికి వచ్చాము, మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము అండి. చిన్న అకేషన్ అనమాట. అంటే చిన్న అకేషన్ అంటే చెప్తాను అది ఏంటి అని. ఇది అర్థమైందా? మా తాతగారి సంవత్సరికము అండి. ఎగ్జాక్ట్గా కరోనా టైంలో 2021లో జరిగింది. ఇప్పటికి 3 years అనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి కదా, భోజనానికి కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మా వారు అన్నం తింటున్నారు. నేనైతే తినలేదు. ఎందుకు అంటే దీని ముందు ప్రోగ్రాంలో ఆఫ్టర్నూన్ నేను ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఒక ప్రోగ్రాం ఉంటే వెళ్ళాను. ఆ వీడియో కూడా నిన్ననే పోస్ట్ చేశాను. కావాలి అంటే మీరు చూడొచ్చు. కావాలి అంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసేయచ్చు. ఓకేనా? అక్కడ తిన్నాను కాబట్టి ఇక్కడైతే నేనేమి తినలేదు అండి. ఇక్కడ మాత్రం అన్ని రకాల చేశారనమాట. భోజనానికి సంబంధించినవి బిర్యానీ, తర్వాత రైసు, చికెను, తర్వాత రసము, మిరల్ చారు అంటారు కదా, తర్వాత బంగాళదుంప ఫ్రై, అలాగా సప్పిడిపప్పు ఇలాగా ఉంటుంది కదా. సప్పిడిపప్పు ఉంది కాబట్టి సాంబార్ అయితే చేయలేదు. అంటే పొంగలిలోకి పొంగలి నెయ్యి పప్పు ఇలా ఉంటుంది కదా. సో అలాగా. తర్వాత వచ్చేసి గారెలు కూడా ఉన్నాయి. తర్వాత స్వీటు, హాటు, ఇంకా అంతే. జనరల్గా తాతయ్య గారికి ఏదైతే ఇష్టమో ఆ పదార్థాలన్నీ పెట్టడం అనేది జరిగింది. సో నేనైతే ఏం తినలేదు. బుజ్జిగాడు మాత్రము పైన స్టేర్లో ఉంది, 2nd floorకి వచ్చేసాడు. బుజ్జిగాడితోటి చుట్టాలందరూ కొంతమంది వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఆడుతున్నారనమాట. చక్కగా వాళ్ళకి సమాధానం చెప్తూ డింగ్ 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 అని చెప్పేసి. నేను వచ్చేసేటప్పటికి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట బుజ్జిగాడు. అదేదో అల్లు అర్జున్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ మాత్రం బాగా వేస్తాడనమాట. సో నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు డ్యాన్స్ అనేది వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కిందకి తీసుకొని వచ్చాను. కొద్దిగా అక్కడైతే పొంగలి పెట్టాను అనమాట. పొంగలిలో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా అలా పెడితే కొద్దిగా తిన్నాడు. ఇక్కడ తాతయ్య గారి దగ్గర థమ్స్అప్ బాటిల్ ఉంది. తాతయ్య గారు థమ్స్అప్ బాగా తాగేవారు అనమాట. సో థమ్స్అప్ బాటిల్ ఉంటే అలా తెచ్చేసుకున్నాడు అండి. అంటే ఇంట్లో జనరల్గా మేము తాగుతుంటాం కదా, అది గుర్తుపట్టేసేసుకొని అక్కడికి వెళ్ళి ఇలా తీసుకొని వచ్చి ఆడేస్తున్నాడు. అసలు ఇవ్వమంటే ఇవ్వట్లే. నాకు కూడా ఇటీ కన్నయ్య అంటే ఇవ్వడు అంట నాకు. సరే ఇంకా తీసుకొని ఏడిపించడం ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఆడుతున్నాడు కదా అని చెప్పేసి అలా వదిలేసాను అండి. కానీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎదురుగా ఉంది ఎవరు అంటే మా అమ్మ, మా అత్త, మా అమ్మమ్మ గారు. సో వాళ్ళని కొద్దిగా రఫ్ చేశాను. అందరికీ యూట్యూబ్లో కనపడాలని ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో అందుకని నేనైతే అలా రఫ్ చేశాను. ఇక్కడేమో వాళ్ళ మమ్మీ అంటే మా చిన్న చెల్లెలతోటి చక్కగా ఆడుతున్నాడు. ఆడేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకు అప్పటికి బాగా నీరసం వచ్చేసింది అండి. ఇంకెప్పుడు ఆడిన తర్వాత ఇంకా అలా తీసాను వీడియో. ఈలోపే పిల్లలు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని ఇలా వచ్చారనమాట. వాళ్ళు డోర్ తీయమని చెప్తుంటే అది విని బుజ్జిగాడు కూడా గేటు తీయడం కోసము అలా వెళ్ళిపోతున్నాడు. సో నేనైతే అక్కడ మెట్ల దగ్గరే కూర్చున్నాను. సో చిన్నగా ఈజీగా తీయగలిగాను అనమాట. ఇక్కడ చిన్నోడు ఉన్నాడు అటు సైడు, ఇంకా లోపలికి వచ్చేసాడు. ఇక్కడ బుజ్జిగాడితో నేను ఆడుకుంటున్నాను. అసలు కూర్చున్న చోటు నుంచి అసలుకి అదేంటంటే కదా, లేవాలనిపించట్లా, అలా ఉంది కాళ్ళు నొప్పులు అయితే. అప్పటికి పై స్టేర్కి వెళ్ళి కాసేపు ఉండి ముచ్చటించి వచ్చానమాట. నాకైతే ఎలా ఉంది అంటే నన్ను వదిలితే హ్యాపీగా వెళ్ళి పడుకుందాం అన్నట్టుగా ఉంది. ఇంకా మా ఆయనతో మాట్లాడుతున్నాను, ఏమండి మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రాం ఉంది కదా,
మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏందనుకోవచ్చు. అవునండి, మళ్ళీ 7కి ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళాలా లేదా అని చెప్పి మా వారిని పర్మిషన్ అడుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న మా ఆయన పర్మిషన్ ఉండాలి. తను పంపించకుండా ఎక్కడికి వెళ్ళలేను. ఇంకోటి ఏంటి అంటే తను డ్రాప్ చేయకుండా ఎక్కడికి వెళ్ళలేను. ఒకవేళ బాబు బుజ్జిగాడు ఉండి వదిలిపెట్టలేని పరిస్థితి వస్తే మా బాబాయ్ గారి ఆటో ఉంది, సో ఆ ఆటోని పిలిపిస్తారనమాట. ఆటోలో వెళ్తాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీతో ఆడుతున్నాడు. ఇక్కడ ఏంటి అంటే ఈవినింగ్కి నాకు క్యారేజ్ పెడుతుంది మా చెల్లెలు, పెద్ద చెల్లెలు. ఆమెమో అలా పెడుతుంటే వీడేమో ఇలా తీసేసి ఇలా ఆడేస్తున్నాడు. ఇదంతా అప్పటికే 5:30 అయిపోయింది. మాకేమో టైం అవుతుంది. 7కి అన్నారు కదా, ఎలా స్టార్ట్ అవ్వాలా ఏంటి అనేది కూడా ఒక ఐడియా అనేది లేదు. అసలు వెళ్ళాలా లేదా అనేది కూడా ఏం అర్థం కావటం లేదు. ఎందుకు అంటే అప్పటికి బాగా మంచిగా స్ట్రెయిన్ అయిపోయాను. అబ్బా బీభత్సంగా ఉంది నా పరిస్థితి అయితే. అయినా కానీ వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళాను, అది ఏం ప్రోగ్రామ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు చూడొచ్చు. ఒకే రోజు ఎన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాను అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు అనమాట బుజ్జిగాడు. పెన్నులు పిచ్చండి, పెన్నులు మామూలు పిచ్చి కాదు. ఆ పెన్ను తీసుకొని అలా చాలాసార్లు చెప్పాను కదా, అలా తిప్పేస్తుంటాడు అనమాట. నన్ను దాదా అని పిలుస్తున్నాడు. చక్కగా ముచ్చటిస్తున్నాడు, చక్కగా ఆలకిస్తాడు. మనం ఏది చెప్పినా ఆలకించి మనకు ఒక కౌంటర్ ఇస్తాడు అండి, దానికి తగ్గట్టుగా. నిజంగా మామూలుడు కాదండి నా కొడుకు. అమ్మమ్మ ఏదో అంటుంటే ఏదో అని మళ్ళీ అమ్మమ్మ మొహాన్ని అయితే చూసేశాడు. సో ఫ్రెండ్స్, అలా జరిగిందండి ఆ రోజు. ఇది ఎగ్జాక్ట్గా 3 years అయ్యింది. తాతయ్య గారు మాకు దూరం అయ్యి 3 years అయ్యింది. సో అక్కడి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఎక్కువ టైం కూడా లేదు. మేము వెళ్ళింది కూడా 4:30 ఆ టైంకి వెళ్ళాము. మళ్ళీ 5:30 కల్లా జస్ట్ వచ్చేసామండి. ఒక 1 hour 1.5 hour మాత్రమే ఉన్నాము. నేనైతే అక్కడ ఏం తినలేకపోయాను, ఆల్రెడీ చెప్పాను కదా, ముందే నేను లంచ్ చేసేసాను ఆ ప్రోగ్రాంలో. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మాత్రము ఈవినింగ్ ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాము అని చెప్పేసి ఉంటుంది. ఫుల్ సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది అయినా సరే చూస్తున్నారు. సో ఆ కొంతమందికి నేను చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాను అండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు క్యారేజ్ పెట్టింది అని చెప్పాను కదా, సో అవి కూడా ఉన్నవి. అవి కూడా ఏమేమి పెట్టింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక కరెక్ట్గా 40 likes అయినా వస్తే గివ్ అవే ఉంటుంది. వీలైతే గివ్ అవే గిఫ్ట్ కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.